నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. అనధికార లేఅవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగపరుచుకునే విధంగా సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ డెస్క్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లేఅవుట్లు, ప్లాట్ల రెగ్యులరైజ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పిస్తున్న రిబేట్ గురించి విస్తృతంగా దరఖాస్తుదారులకు తెలిసే విధంగా ప్రచారం చేయాలని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై ఏర్పాటు చేసిన కౌంటర్లను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తుదారునికి సమాచారం అందించి రీబేట్ గురించి తెలియజేయాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ప్రతిరోజూ ఎల్ఆర్ఎస్పై సమీక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ను ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా మొక్కలకు వాటరింగ్ నిర్వహించాలని అన్నారు. అవసరమైన ట్యాంకర్లను కొనుగోలు చేయాలని ఇప్పటికే చెప్పడం జరిగిందని, పార్కుల్లో చిన్న పిల్లలు ఆదుకునేందుకు జిమ్ వంటివి ఏర్పాటు చేయాలని తెలుపడం జరిగిందని, వాటిని తొందరగా ఏర్పాటు చేయాలని తెలిపారు. వేసవికాలం నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అద్దెపై బోరుబావులు గుర్తించాలని సూచించారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అన్నారు. హరితహారం క్రింద నాటిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. పట్టణంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన హార్డింగ్స్లను తొలగించాలని, పర్మిషన్ ఉన్న హోర్డింగ్స్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొనుటకు అనుమతించాలని తెలిపారు. డిమాండు మేరకు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ వేణుగోపాల్, సహాయ ఇంజనీర్ శంకర్, టిపిఎస్ గిరిధర్, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ ₹1000 కట్టుకుంటారు. రిబేట్ ప్లస్ అది రెండు మైనస్ షీట్ వస్తుంది కదా, అది వేసుకోవచ్చు ఈజీ. ఓన్లీ రెగ్యులరైజేషన్ వెరిఫై అయితే ఫీ ఇంటిమేషన్ phase 1 phase 2 అని ఆప్షన్స్ పరిశ్రమలు అది కూడా ఉంది. రామేశ్వర్ L1 లాగిన్ ఓపెన్ చేయండి. 50,000 చిల్లర L1 లాగిన్ ఓపెన్ చేయండి. TP1_KN I request MC to and AC Kamareddy municipality of North connected any cases we also use that. తర్వాత we have to speed up now because daily principal secretary గారు కూడా BC తీసుకుంటున్నారు. ప్రతి every 2 days చీఫ్ సెక్రటరీ గారు తీసుకుంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పని ఉంది. అవసరం ఉంటే నంబర్ 1050. So after 1 week mali same repeat money calls 1 week lo ID 12,000 అయిపోతుంది. 1 week తర్వాత మళ్ళీ సేమ్ పర్సన్ కాల్. సో అది క్లియర్ ఉండాలి. ఏమైనా డౌట్ అని గాంధారి మండల కేంద్రంలో ఆదివారం గిరిజనులు హోలీ లెంగి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జగదాంబమాత సేవలాల్ మహారాజ్ గుడి సమీపంలో బంజారా సాంప్రదాయ నృత్యమైన హోలీ లెంగి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి గిరిజనులతో కలిసి పాటలకు నృత్యం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి నాట్యంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, మహాశివరాత్రి నుండి దాదాపు 15 రోజులు పౌర్ణమి ఉపవాస దీక్షతో జరుపుకునే లింగి పండుగలో పాల్గొనడం ఆనందకరమని తెలిపారు. గిరిజనుల హోలీ లింగి పండుగకు ఆహ్వానించబడటం సంతోషకరమని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారితో కలిసి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, గాంధారి మండల మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర బంజారా సంఘం అధ్యక్షులు తాన్ సింగ్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు బంజారా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. దోమకొండ మండల కేంద్రంలో మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ప్రారంభించిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. ఈ రోజు మున్సిపల్ ఆఫీసు ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ విభాగాలు కామారెడ్డి జిల్లాలో ఎంఆర్పీఎస్ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేదా వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలను చేపట్టకూడదని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను ప్రకటించాలని, నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నిరసన దీక్ష కామారెడ్డి జిల్లా శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ రోజు కామారెడ్డిలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ మహిళా విభాగం అధ్యక్షులు సత్తిగారి లక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంతి పద్మారావు, మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య, మాదిగ నాగిరెడ్డిపేట మండలం అధ్యక్షులు తుంటా సాయిలు, మాదిగ రామారెడ్డి మండల్ అధ్యక్షులు కొత్త యాదగిరి, మాదిగ గన్నారం, అల్లూరి రంగరి సాయిలు, బీఎస్పీ పార్టీ సీనియర్ ఎర్ర శివరాజ్, కన్నాపూర్ లింగం, శ్రీకాంత్ సంగమేశ్వర్ మరియు దీక్షలో పాల్గొన్నారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 88,408 వెండి 1,010 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.